గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీరు నా క్యాబిన్కి రండి. మేడం. కమెన్. కూర్చోండి. కూర్చోండి. ఎందుకు సునీత కంగారుగా ఉన్నారు? ఏంటో తెలియలేదు మేడం. బాగా టైర్డ్గా ఉంది. మన 2 రోజులైతే స్టిచ్చింగ్ ఏరియాలోనే నుంచోనే ఉన్నాను. డస్ట్ అలర్జీ అయినట్టుంది మేడం. అక్కడ పనిచేసే వాళ్ళకి అలర్జీ లేదా? అక్కడ ఉన్న వాళ్ళకి అలవాటైంది కదా మేడం. ఎస్, అలవాటైపోతే సమస్య లేదు, కానీ అలవాటు అవ్వాలి. అవును, మీకు అఖిల మీద ఏదైనా కోపం ఉండేదా? అయ్యో నాకా? ఉండేదా లేదా? తను మొదట్లో కొంచెం పని చేయకపోతే నేను తిట్టాల్సి వచ్చింది. ఆ తర్వాతే వాళ్ళ ఇంట్లో పరిస్థితి నాకు అర్థమైంది. అందుకే తన మీద నాకు జాలి కలిగింది. ఇప్పుడెందుకు మేడం మీరు అడుగుతున్నారు? హాయ్ చెమేలి. లేట్ అవటం వల్ల ఇవాళ నువ్వు రావనుకున్నాను. సూరజ్ చెన్నైకి వెళ్లారు, అందుకనే నేను ఒంటరిగానే డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. దానికేంటి ఇప్పుడు, నువ్వు ఎక్స్పర్ట్ డ్రైవర్ అయిపోయావుగా. కానీ ఉదయం చాలా ట్రాఫిక్ గా ఉంది, ముఖ్యంగా జంక్షన్ దగ్గర. అవునవును, ఓవర్ బ్రిడ్జ్ చేశారు, అందుకని ఏ మార్పు లేదు. ఇంతకు మించి 100 పైసే చేస్తేనే ఏదైనా మార్పు వస్తుంది. అవును, నువ్వెందుకని ఇక్కడ ఉన్నావు? 11 o'clock కార్గోకి సెండ్ చేయాల్సిన బిల్ని రెడీ చేసావా? వెంటనే చేస్తాను. త్వరగా చేయండి. అవును, నేను రాకముందు ఏమన్నా మాట్లాడుతూ ఉన్నారా? లేదు, మీరు వెళ్ళండి, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఎస్ మేడం. ఇంకొన్ని రోజుల వరకు పెద్ద బాధ్యతలేమి సునీతకు అప్పచెప్పొద్దు. అన్నిటినీ నేను ఒకసారి చెక్ చేసి పంపిస్తాను. తనకు తెలియకుండానే తనని గమనిస్తున్నాను. అవును, సూరజ్ ఎప్పుడొస్తున్నారు? 3 రోజుల వరకు రానని చెప్పారు. మొదటిసారిగా సూరజ్ లేకుండా ఉంటున్నాను. ఇది నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్. అలాగైతే సూరజ్ వచ్చేదాకా మా ఇంట్లో వచ్చుండు, మనం కలిసి ఆఫీస్కి రావచ్చు. కారు ఉండడం వల్ల రావడం నాకే సమస్య కాదు. ఈ సమయంలో డ్రైవ్ చేయాలా? లేదంటే 3 రోజులకు మనం డ్రైవర్ని అరేంజ్ చేద్దాం. అదంతా ఏం వద్దు బావా, డ్రైవింగ్ నాకు బానే ఉంది. చెమ్మేలేకి ఏవేమైతే సంతోషం దానికి నేను అడ్డురాను, కానీ చూసుకోవాలి. నాకు తెలుసు, ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా సూరజ్ లేనప్పుడు. నాన్నని డాక్టర్ దగ్గర చూపించాలి. నువ్వు వచ్చి వెళ్తావేమో అనుకున్నాను. మధ్యాహ్నానికి ముందే వచ్చేస్తాను. అయితే వెళ్ళొస్తాను. సరే, శేఖర్ మావయ్యని నేను అడిగినట్టు చెప్పండి. అది డైరెక్ట్ గానే వచ్చి అడగచ్చుగా. సూరజ్ వచ్చాక మేమిద్దరం కలిసి అక్కడికి వస్తాం. రండి. సరే, బాయ్. చెప్పండి ప్రదీప్ సార్. చమేలి హస్బెండ్ ఇవాళ చెన్నైకి వెళ్ళారు. ఇంకా 2 రోజులకి చమేలి ఇంకా వాళ్ళ అబ్బాయి ఒంటరిగా ఉంటారు. ముందు మీరు చెప్పినప్పుడు నేను చంపటానికి సిద్ధమైనా కూడా చంపటం అనేది రిస్క్. పోలీసులు విచారిస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం దొరికిపోతాం. ఇంకా నెక్స్ట్ 2 days నీ ఇష్టం. ఏం ప్లాన్ చేసినా ఈ 2 రోజుల్లోనే అయిపోవాలి. చెమేలి ఎలా ఆఫీస్కి వస్తుంది? కార్లో. అలా అయితే ఒక యాక్సిడెంట్ జరిగితే మంచిది కదా. బండిని కొట్టేయాలా? అదంతా సినిమా స్టైల్ కదా. లోడున్న బండి వచ్చి కారును గుద్దిందనుకో, డ్రైవర్ని పోలీసులు కస్టడీలోకి తీసుకుంటారు. ఆంధ్ర పోలీసులు నిజం చెప్పించకుండా వదిలిపెట్టరు. మనం ఎందుకని జైలుకి వెళ్ళడం? అయితే ఎలా యాక్సిడెంట్ జరుగుతుంది? ఎన్ని దారులున్నాయి సార్. బండి నడుపుతుండగా నిద్రపోతున్నాడు, గోడకో స్తంభానికో ఎదురొచ్చే బండిని గుద్దిన స్పాట్ అవుతూ. అలా కాదంటే ఓవర్ స్పీడ్లో బ్రేక్ కట్టాయి కార్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవ్వచ్చు. అది నేను ప్లాన్ చేస్తాను. క్యాష్ రెడీ చేసుకోండి. ఈ రోజు రాత్రికే మీరు చెప్పిన పని నేను మొదలు పెడతాను. డీటెయిల్స్ అన్నీ నేను ఫోన్లో మీకు చెప్తూ ఉంటాను. ఓకే? ఓకే.
ఇలా ఆలోచిస్తూ ఉంటే ఎలాంటి ప్రయోజనం లేదండి. అయితే మరి నేనేంటి తలకిందులుగా నుంచోవాలా? ఇప్పుడు నా మీద కోపటి ఏం ప్రయోజనం? మనం ఇక్కడ నుండి త్వరగా వెళ్ళకపోతే ఒక మర్డర్ కి మనం కూడా కారణంగా ఉంటాం. ఇలాగే వెళ్తే అక్కడే చంపేస్తారు. హ్మ్, వేణు అనని పోలీసులు తీసుకెళ్తారు. ఒకే దెబ్బకి 2 పళ్ళు రాలుతాయి. కేసు వచ్చినప్పుడు భర్త చంపేశారని మాత్రం రాదు. భర్త, అత్తయ్య, తోడుకోడళ్ళు ప్రెగ్నెంట్ గా ఉన్న అమ్మాయిని చంపేశారని న్యూస్ లో వస్తుంది. అలా అంతా జరగటానికి ముందు ఇక్కడ నుండి మనం ఎలాగైనా వెళ్ళిపోవాలండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం తప్పించుకోవాలంటే ఇద్దరు మనకు తోడుగా ఉండాలి. అదెవరు? మీ అమ్మ నాన్న. ఆశ, అయిపోయిందేదో అయిపోయింది. ఇక వాళ్ళ సహాయం లేకుండా మనం బతకడం చాలా కష్టం. ఇవన్నీ మీరు మొగడేగా. మా ఇంటి నుండి పైసా తీసుకోకుండా సంతోషంగా జీవించాలండి. ఆ తర్వాత నేను సంతోషంగా వెళ్ళి నా వాటాని నేను అడుగుతానండి. అలా ధైర్యంగా వెళ్ళే అవకాశం ఇప్పుడు వస్తుందో లేదో తెలియదు. త్వరగా అంతే ఏమవుతూ మెల్లిగానే చేద్దాం. ఏమి ఇప్పుడే మనం తట్టుకోలేని భారం వచ్చేసింది. ఇక ఎలాగా? ఆశ, మనం వెళ్ళి మీ నాన్న కాళ్ళ మీద పడదాం. లేదంటే ఓ పని చేద్దాం, మీ అమ్మ వెళ్ళే గుడి దగ్గర వాకిల్లో నిలబడి మాట్లాడదాం. తర్వాత నువ్వు నెల తప్పావని ఒక సెంటిమెంట్ కూడా కొడదాం. కానీ ఎవరు చెప్పారు నేను ప్రెగ్నెంట్ అని? నిజమైతే మాత్రమే చెప్తామా? మనకు మంచి జరుగుతుందంటే అబద్ధం చెప్పొచ్చు. అదంతా నేను చెప్పను. అలా అయితే నువ్వు నాతో వస్తే చాలు. మీ నాన్నతో మాట్లాడే విషయం నేను చూసుకుంటా. ఇలా చూడు, నీ మనసు కరిగిందంటే మనం తప్పించుకున్నట్టే. మీ నాన్న దగ్గర డబ్బు మాత్రమే కాదు, పెద్ద పదవి ఉంది. ఆయన చేతిలో ఎంతో మంది రౌడీలు ఉన్నారు. మీ నాన్న తలుచుకుంటే ఈజీగా వేణున్న తొక్కేయచ్చు. ఇలా చూడు, 4 రౌడీల్ని పంపిస్తే చాలు. నాన్నగారు చెప్తే ఎంతమంది రౌడీలనే వస్తారు, కానీ వేణుబావుని కొట్టడానికైతే రారు. మనల్ని చంపి అక్కడ పడేస్తారండి. ఇలా చూడు, కన్నీళ్లతో నువ్వు వెళ్ళి మీ నాన్న కాళ్ళ మీద పడ్డావే అనుకో, అన్ని విషయాలను మర్చిపోతాడు. అలా అంతా కరగటానికి మా నాన్నగారికి మనసు ఉండాలి కదండి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే దెబ్బలే తింటాం. అది లేకుండా తప్పించుకోవడానికి ఏమిటి దారి? ఎలాగో ఇన్ని రోజులు వెయిట్ చేసాం, ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేద్దాం. ఇంకా ఎన్ని రోజులు? మీరే చెప్పినట్టే నేను ప్రెగ్నెంట్ అయ్యేంత వరకు ఎదురు చూద్దాం. అప్పటిదాకా కాస్త వెయిట్ చేయండి. సార్ వచ్చారండి. సార్, మీరు 3 రోజుల తర్వాత వస్తానని చెప్పారు. ఆది ఎక్కడా? బాబుని డే కేర్కి పంపించి ఇప్పుడే ఇంటికి వచ్చాను. నేను ఇల్లు తుడిచిన వెంటనే అంతా తొక్కి పాడు చేస్తాడు. నేను మళ్ళీ తుడుస్తాను, మళ్ళీ పాడు చేస్తాడు. అందుకే నా పనంతా పూర్తయ్యేంత వరకు బాబుని అక్కడే ఉంచుతున్నాను. అక్కడున్న టీచర్ నాకు బాగా తెలిసిన ఆవిడ. 2 గంటలు చూసుకోమని చెప్పాను. డబ్బులు ఇవ్వక్కర్లేదు, ఫ్రీయే. ఆదిని జాగ్రత్తగా చూసుకోవడానికి మిమ్మల్ని పనులకు తీసుకున్నాను. ఆ పని మీరు ఇంకెవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. అర్థమైందా? అర్థమైంది సార్. కానీ మేడంతో చెప్పే నేను అక్కడ వదిలిపెట్టొచ్చాను సార్. ఎవరు చెప్పినా ఆ పని చేయొద్దని నేను చెప్తున్నాను. సారీ సార్, నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. ఎక్కడికి? ఏం లేదు, నా మొబైల్లో. వెళ్ళొస్తాను సార్. చెప్పు లాలి. మేడం, చెన్నైకి వెళ్తానన్న సారు తిరిగి వచ్చేశారు. అనుమానంతో ఉండే కొంతమంది భర్తలు ఇలాగే చేస్తారు మేడం. 2-3 రోజుల తర్వాతే తిరిగి వస్తానని చెప్పి వెళ్తారు, కానీ హఠాత్తుగా వాళ్ళు తిరిగి వచ్చేస్తారు. భార్య ఏం చేస్తుందా ఏంటా అని తెలుసుకోవడానికి. ఆయన ఆ ఉద్దేశంతోనే తిరిగి వచ్చారని నాకు అనిపిస్తోంది. సూరజ్ ఇప్పుడు ఇంట్లో ఉన్నారా? ఉన్నారు. రావడంతోనే కోపంతో వచ్చారు. బాబు ఎక్కడా అని అడిగారు. నేను బాబుని తీసుకురావడానికి డే కేర్కి వెళ్తున్నాను. నన్ను బయటకు పంపించడానికి అలా చెప్పారని నాకు అనిపిస్తోంది. భర్త ఏదో ఒక కారణం చెప్పి ఇంట్లో నుండి బయటికి వెళ్లడం గాని, హఠాత్తుగా మళ్ళీ ఇంటికి రావడం గాని చేస్తే మన ఆడవాళ్లు జాగ్రత్తగా ఉండాలి. నాకు అడ్వైస్ చేయడానికి మిమ్మల్ని పనులకు పెట్టుకోలేదు. మీరు ఇంటి పనులు మాత్రం చేస్తే చాలు. ఈ సిఐడి పనులని మీరు చేయొద్దు. లేదు, మీ మీదున్న అభిమానంతో ఈ నాటకాలేమొద్దు.
చెప్తే వినకపోతే అనుభవంతో తెలుసుకుంటుంది. ఇదిగో దీన్ని చూడు, ఇది నీకు నచ్చిందా? ఆ, ఇదిగోండి టీ. అక్కడ పెట్టు. తండ్రి కొడుకులు ఇలా ముచ్చట చెప్పుకోవటం ఇప్పుడే చూస్తున్నాను. మీరు ఈ బాబుని మేడంని చాలా ప్రేమగా చూసుకుంటున్నారు సార్. కానీ ఆ మేడం మీకు ఆ ప్రేమని తిరిగి ఇవ్వటం లేదని నాకు అనుమానం. మీకు జీతం సరిగ్గా రాకపోతే మీరు దిగులు పడితే చాలు. అది కాదు సార్, ఈ హౌసింగ్ కాలనీలో చాలా ఇళ్లలోకి నేను పనికి వెళ్తున్నాను. కానీ ఆ ఇళ్లలో మీలాంటి ఒక జెంటల్మెన్ ని నేను ఎవ్వరిని చూడలేదు సార్. నిజంగా చెప్తున్నాను సార్. వేరే ఎక్కడైనా గాని ఒక మగవాడు ఇంట్లో ఉన్నప్పుడు నేను మాత్రం ఇంట్లోకి వెళ్ళను బాబు. ఎందుకలాగా? మీకు మీ మీదే నమ్మకం లేదా? అందుకు కాదు సార్, నేను కాస్త మోడర్న్ గా ఉన్న హైటెక్ పని మనిషిని కదా. హైటెక్ పని మనిషివా? అవును, హైటెక్ హౌస్ కీపర్ ని. అంటే వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళిచ్చే జీతానికి నేను ఓవర్ టైం చేయాలని అనుకుంటారు. కొంతమంది అలా కూడా ప్రయత్నించారు, కానీ నేను మొహం మీద కొట్టి వచ్చేస్తాను. అలా నేను కొట్టేటప్పుడు వీడియో కూడా తీశాను సార్. అందుకని ఎవరైనా సరే నా మీద చెయ్యి కాదు కదా మాట్లాడటానికి కూడా భయపడతారు. అప్పుడు మేము కూడా భయపడాలా? మీరు బంగారం లాంటి మనిషి సార్. మీలాంటి భర్త దొరకాలంటే పుణ్యం చేసుకొని ఉండాలి. కానీ మేడంకి అది అర్థం అవటం లేదు సార్. మీ ఆఫీస్లో పనిచేసే ఒక అమ్మాయి ఉండేది కదా, ఆ అమ్మాయి ఏంటి ఇప్పుడు రావటం లేదు? మీకు కిచెన్లో పని లేదా? అంతా అయిపోయింది సార్. అలా అయితే వెళ్ళండి. చాచా, మేడం రాకుండా వెళ్తే అది తప్పు కదా సార్. సార్, మీతో ఒక విషయం చెప్తాను. ధైర్యం లేని మగవాళ్లే భార్యకి బానిసగా పడుంటారు. భార్య చెప్పినట్టల్లా విన్నామనుకోండి, వాళ్ళు తల మీదకి కూర్చుంటారు. అంత చోటివ్వకండి. ఇక్కడున్న మేడంకి కాస్త కోపం ఎక్కువ, ఇంకా మొండితనం కూడా. అవి చూస్తూ ఊరుకోకూడదు. ఈ కాలనీలో నేను చూస్తున్న ధైర్యమైన భార్యకి భయపడకుండా ఉన్న ఒకే భర్త మీరొక్కరే సార్. మీకు ఇక్కడ పని చేయడానికి ఇష్టం ఉందా? చాలా ఉంది సార్. అలా అయితే నోరు మూసుకొని కిచెన్లోకి వెళ్ళి కూర్చోండి. లేదంటే ఇవ్వాలే పని వదిలేసి వెళ్లాల్సి ఉంటుంది. ఇదిగో అది ఇచ్చుడు. ఇది నచ్చిందా? ఇది బాగుంది కదా? ఈ ఇంట్లో 3 కోడళ్ళు ఉన్నా కూడా ఈ పనులంతా మీరే చెయ్యాలా? అనిలా బట్టలు తూతుంది. ఓ, ఇక నీ పెళ్ళాం అడుగేస్తే కందిపోద్ది కదా. ఇక్కడ ఇంకొకతే ఉంది కదా. ఆ? పాపం దానికి పనులు చేతకావు కదా. అయ్యో, నేర్పించాలమ్మా. అలాగే కదా మీకు అలవాటైంది. మీరు తన్ని పిలవండి. వద్దులేరా, నేను చేస్తాను కదా. పిలవము అని చెప్పానా? వద్దురా. పిలవాలి, పిలవండి. అమ్మాయి ఆశ, అయ్యో, గట్టిగా పిలవండి. అమ్మాయి ఆశ, చెప్పండి అత్తయ్య. ఓసారి ఇలా రామ్మా నువ్వు. ఓ, పాపం నిద్రపోతుందిరా. లోపలికెళ్ళి లాక్కుని తీసుకురావాలా లేదా మీరే పిలుస్తారా? నేనే వెళ్తాను. ఆశ రామ్మా, టీ తాగి నిద్రపోదు గాని. నేను టీ అంతా తాగటం లేదు అత్తయ్య. హలో హలో, ఆగు. నువ్వు ఇక్కడ నుండి టీ తాగేసే వెళ్ళాలి. ఏంటి అంత నిద్ర వస్తోందా? నువ్వేమైనా మోగదానివా? లేదు, అయితే నోరు తెరిచి మాట్లాడు. నాకు తలనొప్పిగా ఉంది. అయ్యో, ఇటివ్వండి అమ్మా. ఏ పని చేయకపోవడం వల్లే తలనే పెడుతోంది. ఇది పట్టుకో, పట్టుకోవే. ఇంటి లోపల ఇంకా బయట మొత్తం శుభ్రం చేస్తున్నాం. ఏ చోట్లోనూ ఎక్కడ కూడా మట్టి ఉండకూడదు. అర్థమైందా? మొదలెట్టావు, మొదలెట్టావు. ఏయ్, ఊరికే చూస్తూ ఉన్నావు అనుకో, ఒక్క తనుతో అయిపోతావు. చూడు. అయ్యో, నెప్పెడుతుందమ్మా. ఒక గట్టిగా తొడవే. చూసారమ్మా, చూసారా? తనకి పనిచేయడం వచ్చు. ఇంకా అమ్మతో ఈ పనులంతా చేయించావనుకో, ఇక నువ్వు నీ భర్త ఈ ఇంట్లో ఉండలేరు. అర్థమైందా? ఒరే, ఈ అమ్మాయిని మార్చటం కాదు, వెళ్ళి ముందు నీ పెళ్ళాన్ని మార్చుకో. అమ్మా, తనకి ఏవేవి ఇవ్వాలో అదంతా నేను ఇస్తూనే ఉన్నా. అర్థమైందా?
నువ్వు రోజు దాన్ని కొట్టి కొట్టి దానికి అలవాటైపోయిందిరా. అందుకే దానికి నువ్వంటే భయం లేదు. దొంగతనం చేసి జైలుకి వెళ్ళి వచ్చిన దాన్ని ఇంట్లో నుంచి గెంటగలిగావా? 2 దెబ్బలు కొట్టావు దాన్ని. దానివల్ల ఏం ప్రయోజనం, ఏం సాధించలేకపోయావు. దాన్ని జామీన్లో తీసుకొచ్చింది దాని అక్క మొగుడని నీకు తెలుసు కదా. దీని విషయంలో వాడికెందుకురా అంత శ్రద్ధ? అమ్మా ఏయ్, నువ్వు పని ఆపేయకూడదు, చెయ్యవే. నువ్వు తుడిచి ఈ చోటు మొత్తం శుభ్రం చేయాలి. ఒకే రోజులో నీకు ఇల్లు పనులు మొత్తం నేర్పించగలనా? నేను ప్రయత్నించి చూస్తా. ఊరుకోరు. ఎడ కూడా పని చేయవే. ఒరే, దాన్ని ఏడిపించుకో. ముందు నువ్వు వెళ్ళి నేను చెప్పిన పని చేయి. ఆ మనోజ్ దాన్ని జామీన్లో తీసుకొచ్చాడు. అసలు దానికి అర్థం ఏంటి? ఆ దొంగతనంలో వాడికి భాగం ఉంది. పోలీసులు దీన్ని చిత్రహింసలు పెట్టినా కూడా నోరు తెరిచి వాడి పేరు చెప్పలేదు, చెప్పదు కూడా. ఆ మనోజు నీ పెళ్ళాం వేసిన ప్లాన్ వల్లే అసలు ఈ దొంగతనం జరిగింది. వాడి మీద ఓ కన్నేసుంచు, అన్నీ మనం తెలుసుకునే లోపే ఇద్దరు పారిపోతారు. నన్ను దద్దమ్మం చేసి తిను వాడు ప్రశాంతంగా బతుకుతారని నీకు అనిపిస్తోందమ్మా? వాడి కుటుంబాన్ని అంతం చేస్తానమ్మా. బాలయ్య నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఇక్కడే ఉండి తను కష్టపడాలి. ఇక నా చేతులతోనే తను చావాలి. రారా, నీకిది నచ్చిందా? ఆహా, ఈ బొమ్మ ఎక్కడి నుంచి వచ్చింది? నేనే తీసుకున్నా. ఇదేంటి కొత్త అలవాటు? అదేగా నీ సమస్య. ఏదైనా చేస్తే ఎందుకు చేసావు అని అడుగుతావు, చెయ్యకుంటే ఎందుకు ఇదిగో. చేయలేదు అని అడుగుతావు. నేను చెప్తున్నానని మీరు ఇవన్నీ చేయక్కర్లేదండి. ఆ రోజు హాస్పిటల్లో ఆదిని చేతిలోకి తీసుకొని ఈ క్షణం నుంచి వీడు నా అబ్బాయిని చెప్పిన మీ ముఖము, నిజమైన మీ ప్రేమ ఇంతవరకు నేను మర్చిపోలేదు. కానీ ఆ తర్వాత మీరు మారిపోయారు. మందు కొట్టి మత్తులో ఉన్నప్పుడు లేదా ఒక తప్పుడు ఉద్దేశంతో నేను తీసుకున్న నిర్ణయం కాదిది. ఎన్నో రోజులు ఆలోచించి ఎంతో ప్రశాంతంగా తీసుకున్న నిర్ణయం. అందుకేగా నిన్న కుటుంబమే వద్దని చెప్పి వచ్చేశాను. ప్లీజ్, కుటుంబాన్ని వదిలేసిన విషయం ఇక మాట్లాడొద్దు. నేను చెప్పాను అలా చేయమని. జీవితం మొత్తం అదొక భారంగా నా తల మీద, నా కొడుకు తల మీద పెట్టొద్దు. నీకోసమేగా వాళ్ళని వదిలేసి వచ్చేశాను. లేదంటే చెప్పు. మీకేర్పడ్డ నష్టం గురించి మీరు మాట్లాడుతున్నారు. మా అమ్మా నాన్నలకి నేను ఒకే అమ్మాయిని. వాళ్ళకి నాకున్న బంధాన్ని నేను వదులుకున్నాను. కూతురింక తిరిగి రాదన్న బాధతో వాళ్ళు ఈ ఊరొదిలే వెళ్ళిపోయారు. ఈ ఒకే ఒక కారణం కోసమే. పెళ్లికి ముందు తప్పుడు నిర్ణయం తీసుకున్న అమ్మాయి కోసం మీరు చూపించిన జాలి, ఆ జాలి నా జీవితం మొత్తం నేను ఎదురు చూస్తాను. కానీ మీకిప్పుడు కొత్త బంధాలు అవసరం అవుతున్నాయి కదా. నా విషయంలోనూ నా కొడుకు విషయంలోనూ మీరు అసలు జోక్యం చేసుకుంటున్నారా? దానికి కావాల్సిన అవసరం ఇంకా రాలేదు. ఏది పట్టించుకోకుండా దూరంగా ఉండాలనుకునే వాళ్ళకి ఆ విషయం ఎప్పుడూ అర్థం కాదు. నాతో మనసు విప్పి మాట్లాడి ఎన్ని రోజులైందండి? సరే, నన్నొదిలేయండి. ఆది, వాడు మనసు పూర్తిగానే మిమ్మల్ని నాన్న అని పిలుస్తున్నాడు. వాడి కోసం 5 నిమిషాలన్నా స్పెండ్ చేయగలుగుతున్నారా? ఇదేమీ కంప్లైంట్గా మీకు చెప్పడం లేదు, మీరు అర్థం చేసుకోవాలని. మనసుంటేనేగా మార్గం ఉంటుంది. నా సైడ్లో ఉన్న పనులు కూడా కొంచెం ఆలోచించి మాట్లాడు చమేలి. ఏమిటండి పెద్ద పని? దేనికోసం కష్టపడుతున్నారు? ఎందుకు డబ్బు సంపాదిస్తున్నారు? కుటుంబంతో సంతోషంగా జీవించడానికి కదా. అది మీ వల్ల అవుతుందా? కుటుంబంలో సంతోషాన్ని, ప్రశాంతతని సంపాదించకపోతే ఇక డబ్బు సంపాదించి ఏం లాభం? లేక నా దగ్గర నుంచి తప్పించుకోవడానికి పనున్నట్టు నటిస్తున్నారా? నాతో డైరెక్ట్గా మాట్లాడింది నువ్వే కదా. మీతో మాట్లాడకుండా ఉండడం అంటే నేనదెప్పుడో చేసుండేదాన్ని. నువ్వే కదా బిజీ. మార్నింగ్ వెళ్తే సాయంత్రం వస్తావు. ఇంటికంటే నీకు కంపెనీయే ముఖ్యమైపోయింది.
నేను గమనించకుండా ఉండడం వల్లే కాన్ఫరెన్స్ని చెప్పి 3 రోజులు మీరు చెన్నైకి వెళతానని చెప్పారు. మరెందుకు తిరిగి వచ్చేశారు? ఎండి ఫాదర్ ఇన్లా చనిపోయారు, అందుకే ట్రిప్ క్యాన్సిల్ అయింది. అంతేనా, లేక మీరకు నచ్చలేదా? ఒక 2 రోజులు నేను చెప్పినట్టు నువ్వు చేస్తావా? ఏంటది? ఈ పనులన్నీ ఆపేసి ఎంతో సంతోషంగా 2 రోజులు ట్రిప్పుకు వెళ్దాం. అది కూడా చేంజ్గా ఉంటుంది. రియలీ? నీకు ఓకే అయితే మనం రేపే బయలుదేరదాం. మీతో ఎక్కడికి రావాలన్నా నేను రెడీ. అలా అయితే 2 రోజులు కావాల్సినవి మొత్తం ప్యాక్ చేయి. ఒక కండిషన్, మీరు నేను ఆది తప్ప ఈ ట్రిప్లో ఇంకెవరూ ఉండకూడదు. మీరా గురించి మాట్లాడుతున్నావా? అవును. తన గురించి నువ్వు దిగులే పడవద్దు. ఇకపైన ఎవ్వరూ మనల్ని ఇబ్బంది పెట్టడానికి మన లైఫ్లోకి రారు. మనకు మనం మాత్రం చాలు. ఇకపైన మన మధ్య ఎలాంటి సమస్యలు వద్దు. నువ్వు ఆశపడ్డట్టుగా ఒక సంతోషమైన జీవితమే ఇక ఉండబోతోంది.